ఓం ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ఓం శ్రీ ఆదిత్యాది నవగ్రహ దేవతాభ్యో నమః. ఇంద్రాది అష్టదిక్పాలక దేవతాభ్యో నమః. పంచలోకపాలక దేవతాభ్యో నమః. ఓం శ్రీ బెజవాడ కనకదుర్గాదేవ్యై నమః. మనకి జాతకాలలో శుక్రుడు సెప్టెంబర్ 2వ తేదీ నుంచి మన కన్యా రాశి నుంచి తులారాశిలోకి సంచారం చేస్తున్నాడు. ఇంతవరకు చాలామందికి ఏమండి మాకు పనులు అవడం లేదండి, ఉద్యోగాలు రావడం లేదండి, ఉద్యోగాలు వచ్చినా స్థిరత్వం ఉండట్లేదండి, ఆఫర్ లెటర్లు వస్తున్నాయి కానీ మళ్ళీ హోల్డ్లో పెట్టారండి, లేకపోతే ఈ యొక్క ఉద్యోగాల్లో జీతాలు ఇవ్వడం లేదండి అని చాలామంది కంప్లైంట్స్ వస్తూ ఉంటాయి. దీని అంతటికీ కారణం ఏంటంటే శుక్ర బలం లేకపోవడం. ఇప్పుడు మనం ఈ శుక్ర బలం ఉన్నట్లయితే దాంపత్య జీవితంలో కూడా కాస్త అన్యోన్యత అనేటటువంటిది ఉంటుంది. అయితే ఈ అన్యోన్యత లోపాలు అనేటటువంటివి ప్రస్ఫుటంగా మనకి ఏప్రిల్ నెల నుంచి మనకు ఇప్పటి వరకు కనబడుతుంది. సెప్టెంబర్ 2026 సంవత్సరం 2వ తారీఖు వరకు కనబడతాయి. అదేవిధంగా సినిమా యాక్టర్లలో కూడా మీరు వరుస పెట్టి కనుక చూసినట్లయితే చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, రామ్ చరణ్, వరుణ్ తేజ్, ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్, రష్మిక మందన్న, వీళ్ళందరికి కూడా వరుసల యాక్సిడెంట్లు అవడం, ఆ తర్వాత మరి షావుకర్ జానకి ఓల్డేజ్ అయినప్పటికీ కూడా అప్పుడే మరణించాలనే ఉంది, ఆవిడ మరణించడం. అంతకుముందు ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు, లతా మంగేష్కర్ గారు, తర్వాత ఎస్ జానకి గారు, వీళ్ళందరూ కూడా మరణించడం, ఇవన్నీ కూడా వరుసలో చూస్తున్నాం మనం. దీని అంతటికీ కారణం ఏంటంటే శుక్ర బలం లోపం అవడం. అలాగే ఈ యొక్క సెప్టెంబర్ నెలలో మనం చూసామండి, బుధగ్రహము స్వక్షేత్రగతుడు అవుతున్నాడు. దానివల్ల కన్యా రాశి ప్రవేశం సెప్టెంబర్ 17వ తేదీ నుంచి. అలాగే ఈ రవి చాలా ప్రస్ఫుటంగా బలంగా మరి ఉండి సెప్టెంబర్ 17 వరకు బ్రహ్మాండమైనటువంటి పనులు చేసి పెడతా ఉంటాడు ప్రభుత్వాల నుంచి మీకు అందరికీ కూడా అనుకూలంగా. ఎప్పుడైతే ఈ యొక్క బుధగ్రహం మనకి స్వక్షేత్ర గతుడవుతున్నాడో ఆ టైంలో మీకు అందరికీ కూడా ధనలాభాలు, లాటరీ, ఆకస్మిక ధనలాభాలు, షేర్స్, స్టాక్ ఎక్స్చేంజ్ల్లో ధనాలు రావడం, ఇలాంటి కొన్ని రాశుల వారికి జరగడానికి అవకాశాలు ఉంటాయి. అది వ్యసనం కాబట్టి అది మేము ఎంకరేజ్ చేయం. బట్ జాతక పరిస్థితి ఎలా ఉంది, ప్రాబబిలిటీ ఎలా ఉంది అనేటటువంటి చెప్పాల్సిన బాధ్యత నాకు ఉంది కాబట్టి నేను చెప్పడం జరుగుతుంది. అలాగే ప్రొఫెషనల్స్గా ఉన్నటువంటి వాళ్ళకందరికీ కూడా లాయర్లు, డాక్టర్లు, ఇంజనీర్లు, చార్టెడ్ అకౌంటెంట్స్, అలాగే సొంతంగా ఎంటర్ప్రినర్స్ అందరూ కూడా వ్యాపారాలు చేసుకునేటటువంటి వాళ్ళు, ఇండస్ట్రీ స్థాపించినటువంటి వాళ్ళు, వీళ్ళందరికీ కూడా ఎదుగుదల, వ్యాపారాలు బ్రహ్మాండంగా ఉండడం అనేటటువంటిది కొన్ని రాశుల వారికి ఉంటుంది. అయితే ఈ యొక్క శని వక్రించి మనకి మీనరాశిలో ఉన్న కారణంగా మనకి ఏలినాటి శని జరుగుతున్నటువంటి రాశులు కొన్ని ఉన్నాయి. కుంభరాశి, మీనరాశి, మేషరాశి అని ఈ రాశులు మొత్తం మూడిట్లకి కూడా బ్రహ్మాండంగా ఉండడంతో పాటు వృషభ రాశి వారికి, తర్వాత మళ్ళీ సింహ రాశి వాళ్ళకి, మళ్ళీ అదేవిధంగా మకర రాశి వాళ్ళకందరికీ కూడా అద్భుతమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశాలు అధికంగా కనబడుతున్నాయి. కాబట్టి కొన్ని రాశుల వారికి బ్యాడ్గా ఉండడానికి అవకాశాలు అధికంగా కనబడుతున్నాయి. బ్యాడ్గా అంటే ఏదో జరిగిపోద్దని కాదు. ఇప్పుడు ధనుసు రాశి వాళ్ళు ఉన్నారు, వివాహాలు అయిపోతాయి, అప్పులు చేస్తారు, అష్టమ గురుడు కాబట్టి అందరూ కూడా తీసుకోండి అని మీకు ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ యొక్క కుజుడు కర్కాటక రాశి ప్రవేశం చేశాడు ఈ సెప్టెంబర్ నెల 17 లోపల. అందువలన మనకి ఈ యొక్క అప్పులు కూడా మనకి ఉంచండి మీ దగ్గర అని చెప్పి ఇవ్వడం జరుగుతుంది. అలాగే రియల్టర్స్ ఎవరైతే ఉన్నారో రియల్ ఎస్టేట్ వాళ్ళకి మంచి రోడ్లు వేయడము, ఇలాంటి బిజినెస్లు కూడా ఇంప్రూవ్ అవ్వడము, ఇలాంటివన్నీ కూడా అవకాశాలు ఉన్నాయి.
అలాగే కెమికల్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నటువంటి వాళ్ళ కెమికల్ ఇండస్ట్రీస్, మెటలర్జికల్ ఇండస్ట్రీస్, మైనింగ్ ఇలాంటి ఉద్యోగస్తులందరూ కూడా ప్రమోషన్లు రావడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే పోలీస్ డిపార్ట్మెంటు, సెక్యూరిటీస్, తర్వాత ఈ యొక్క లాయర్లు, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లు వీళ్ళందరికీ కూడా ప్రమోషన్లు రావడానికి అవకాశాలు అధికంగా కనబడుతున్నాయి. కాబట్టి ఈ ద్వాదశ రాశుల వారందరికీ కూడా ఈ గ్రహ సంపుటి ఈ విధంగా ఉంది. కాబట్టి ఒక్కొక్క రాశి వారికి ఎలా జరగబోతుందో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మరి ఇవన్నీ కూడా గోచార రీత్యా మీకు కొన్ని వేల మందికి, కోట్ల మందికి మంచి సూచనప్రాయంగా తెలిపేటటువంటి జాతక ఫలితాలు, రాశి ఫలాలు అంటాం వీటిని. వ్యక్తిగతంగా మీరు జాతకాలు తెలుసుకోవాలనుకునేటటువంటి వాళ్ళందరూ కూడా మీకు ఎప్పుడు ఉద్యోగం వస్తుంది, ఎప్పుడు ప్రాబ్లం అవుతుంది, ఎప్పుడు భార్యాభర్తల మధ్య ప్రాబ్లమ్స్ ఉన్నాయి, దీనికి ఇవన్నీ కూడా మన వ్యక్తిగత జాతకం ద్వారా ఎగ్జాక్ట్గా ప్రెసైజ్గా తెలుస్తుంది. ఎందుకంటే నాసా లైవ్ రిపోర్ట్స్ని చూసి నేను చెప్పడం అనేటటువంటిది జరుగుతుంది. ప్రాచీన జ్యోతిష శాస్త్రాన్ని, ఆధునిక సైన్స్ని రెండిటిని కూడా బ్లెండ్ చేసి మరి కనెక్ట్ చేసి చెప్పడం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి తెలుసుకోవాలనేటటువంటి వాళ్ళందరూ కూడా మీరు కాల్ చేయొచ్చు. తర్వాత ఒక్కొక్క రాశి వారికి రెమెడీస్ కూడా మేము లాస్ట్లో చెప్పడం అనేటటువంటిది జరుగుతుంది. తులారాశి, ఈ తులారాశి వారికి అందరికీ కూడా మనకి అధిక ఆదాయాలు పెరుగుతాయి, ఖర్చులు కూడా బాగా పెరగడం అనేటటువంటిది జరుగుతూ ఉంటుంది. పిల్లలు మీకు దూరంగా హాస్టల్స్లో ఉండడము, అలాగే వివిధ వృత్తుల ద్వారా వాళ్ళకు వచ్చినటువంటి ఉద్యోగాల ద్వారా వాళ్ళు దూరంగా వెళ్ళడము అనేటటువంటిది జరుగుతూ ఉంటుంది. అయితే మొదట్లో కొంచెం కష్టంగా ఉన్నప్పటికీ కూడా ఈ తులారాశి తల్లిదండ్రులకి అలవాటు అయిపోవడం అనేటటువంటిది జరుగుతుంది. అలాగే తులారాశి వారి పిల్లల గురించే అధికంగా బాధపడము, వాళ్ళ గురించి ఎక్కువగా ఆలోచించడము ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటారు. అయితే ఈ రాశి వారికి అందరికీ కూడా లాభంలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం వలన భక్తి అధికంగా పెరగడము, చాదస్తం కూడా అధికంగా ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. అయితే దీని నుంచి మంచి లాభాలు అనేటటువంటివి రావడం జరుగుతాయి. విదేశీ సంబంధమైనటువంటి వ్యవహారాల్లో, ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బిజినెస్ల్లో వీళ్ళు అధిక లాభాలు అనేటటువంటివి తీయడం జరుగుతూ ఉంటుంది. అయితే ఈ రాశి వారికి అందరికీ కూడా షష్ఠ స్థితిగతుడైనటువంటి శని వక్రించి ఉన్నాడు. అందువలన అన్యాయార్జిత ధనలాభాలు వీళ్ళకి కలగడం అనేటటువంటివి జరుగుతాయి. ప్రభుత్వ సంబంధమైనటువంటి వ్యవహారాల్లో సెప్టెంబర్ 17, 2026 సంవత్సరం నుంచి కూడా చాలా స్పీడ్గా జరగాల్సినటువంటి ప్రభుత్వం సహకారాలు స్లోగా జరగడం అనేటటువంటివి జరుగుతాయి. కాబట్టి ఈ రాశి వారికి ఆ పేపర్స్ కరెక్షన్స్ కానీ, ఆ తర్వాత ఈ యొక్క గవర్నమెంట్లో రికార్డ్స్ కరెక్షన్స్ ఇవన్నీ కూడా ఇలాంటి చిన్న చిన్న వర్క్లే పెద్ద పెద్ద తలపోట్లుగా మీకు తీసుకురావడానికి అవకాశాలు అధికంగా మీకు కనబడుతున్నాయి. అలాగే ఈ రాశి వారి అందరూ కూడా మనము ఈ ఉప్పు చేపల వ్యాపారం నుంచి ఇనుప వ్యాపారం దాకా బ్రహ్మాండంగా చేయడం అనేటటువంటిది జరుగుతుంది. బ్యాడ్ హ్యాబిట్స్తో ఉన్నటువంటి వాళ్ళకి నుంచి కొంచెం దూరంగా ఉండడం వల్ల అవి మీకు అంటుకోకుండా మీ ఆరోగ్యము అనేటటువంటి దాన్ని మీరు జాగ్రత్తగా సంరక్షించుకోగలుగుతారు. అలాగే మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ప్రమోషన్లు రావడానికి అధిక అవకాశాలు ఉన్నాయి. సినిమా రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి చక్కగా మంచి అవకాశాలతో పాటు ఆస్తులు సమకూర్చుకోవడము, మంచి పేరు ప్రతిష్టలు ఇవన్నీ కూడా రావడానికి అధికమైనటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. కాబట్టి రాశి వారికి బంధువులతో అనేకమైనటువంటి మనస్పర్ధలు ఇలాంటివన్నీ కూడా రావడానికి అవకాశాలు ఉంటాయి. అయినప్పటికీ కూడా మీరు ఇవన్నీ పట్టించుకోకుండా ముందుకు వెళ్తూ ఉంటారు. గతంలో మీ తండ్రి గారు చేసినటువంటి పిచ్చి పనుల వల్ల మీ ఆస్తులన్నీ కూడా ఇబ్బందుల పాలయ్యి కోర్టుల్లో ఇరుక్కుపోయినాయి. ఎవరో సంబంధం లేనటువంటి వ్యక్తులు ఎంఓయూలు తీసుకొని మరి అవన్నీ కూడా మీ పొలాల మీదకి రావడము, వాళ్ళతో
కేసులు వేయించడం ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయి. ఆ కేసుల కోసం 20 సంవత్సరాలుగా మీరు పోరాడుతూ వస్తున్నారు. మరి ఇంకా ఫలితం అనేటటువంటిది లేదు. అసలు ఇంకా కేసులు ఒకదాని తర్వాత ఒకటి అవ్వడము, వాటికి అటెండ్ అవడంతోనే మీకు పనులు పూర్తవుతూ ఉంటాయి. చిరాకు వస్తూ ఉంటుంది. కాబట్టి ఈ స్వయంకృతాపరాధాల వల్ల, పితృ సంబంధమైనటువంటి ఈ దోషాల వల్ల ఇవన్నీ కూడా తటస్థించడం జరుగుతుంది. అందువలన ఈ రాశి వారందరూ కూడా దైవ ఆరాధన అనేటటువంటిది బాగా చేసుకోవాలి. అంతేకాని మనం పనులు అవ్వడం లేదు అని బెంగపడడం ఇవన్నీ కాదు. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి పిల్లల నుంచి బ్రహ్మాండమైనటువంటి ప్రెషర్ మీకు వస్తుంది కాబట్టి రాహు జపం చేసుకోండి, రాహు స్తోత్రాలు చదవండి. రాహుకి కిలోంపావు మినుముల్ని ఆవుపేడ రంగు ఉన్నటువంటి వస్త్రాలను ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోండి. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి ఈ యొక్క మహాకాళి అమ్మవారు లేదా బగలాముఖి అమ్మవారి యొక్క హోమాన్ని, ఆ మంత్ర జపాన్ని మీ ఇంట్లో చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. అదేవిధంగా మేడి చెట్టుని మీ ఇంట్లో పెంచుకోవాలి. మేడి చెట్టుకి గురుచరిత్ర పారాయణ చదువుకోవాలి దాని మొదట్లో. ఆ తర్వాత ఆ చెట్టు మొదట్లో చక్కగా నీళ్లు పోస్తూ అనగాదేవి దత్తాత్రేయ స్వాముల వారు 64 యోగిని గణాల యొక్క ఉంటారు కాబట్టి వాళ్ళ యొక్క ఆశీర్వాదాలు మీకు రావడం అనేటటువంటిది జరుగుతుంది. ఈ రకంగా తులారాశి వాళ్ళు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క మంత్రాన్ని, ఓం శరవణ భవ అనే మంత్ర జపాన్ని చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.